చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడన్నారు టీడీపీకి రాజీనామా చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని. తెలుగుదేశం పార్టీ కోసం తాను వేల కోట్ల ఆస్తులు నమ్ముకుని వ్యాపారాలు నష్టపోయి కష్టపడితే పార్టీలో తనకు అవమానాలే మిగిలాయని ఆయన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ జనసేన కూటమికి 40 సీట్లు కూడా రావని సర్వేలు ఎప్పుడో తేల్చి చెప్పాయని నాని బాంబు పేల్చారు. అభివృద్ధికి పట్టం కడుతున్న జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలని తాను నిర్ణయించుకున్నట్లుగా నాని ప్రకటించారు. చంద్రబాబు నాయుడుపై, నారా లోకేష్ పైన కేశినేని నాని నిప్పులు చెరిగారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీలో వరుస అవమానాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి వెళ్లిన నానితో మీకు ఈ సభకు సంబంధం లేదంటూ చంద్రబాబు పంపిన దూతలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కూడా మీకు ఇవ్వడం లేదని వారు నానికి వివరించారు. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించినట్లు వారు చెప్పారు. దీంతో కేశినేని నాని టీడీపీలో కొనసాగడంలో అర్థం లేదనుకున్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాని అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో తనను పదే పదే అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఎంపీ కేశినేని నాని చెప్పు తీసుకొడతానని చెప్పి ఒక క్యారెక్టర్లెస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు. స్పందన లేదు పార్టీ నుంచి కానీ, ఏ వ్యక్తి నుంచి కానీ. అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడు గొట్టంగాడి ఎంపీ అన్నాడు. అయినా స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు 64 మంది పోటీ చేస్తే 50 మంది ఓడిపోయారు. సరే, గెలిచేవాళ్ళు ఓడిపోయేవాళ్ళు అది తర్వాత సంగతి. వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్లా చెదురైపోయింది. ఆ 2 రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు నాతో పాటు ప్రచారానికి, నువ్వు వస్తే వాళ్ళిద్దరూ రానంటున్నారు నాతో పాటు అని. ఓకే సార్ మీరు వెళ్ళండి అని చెప్పి పంపించడం జరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోబెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను లేకుండా ప్రచారానికి వచ్చాడు ఆయన. పార్టీ కోసం 2000 కోట్ల విలువ చేసే ఆస్తులు అమ్ముకొని వ్యాపారాలు నష్టపోయి పార్టీని భుజాలకెత్తుకొని మోసిన తనను అవమానించింది చాలక తన కుటుంబంలోనే చిచ్చు రేపారని నాని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తన కుటుంబంలోనే మరొకరికి సీటు ఇచ్చే విషయమై తనను పక్కన పెట్టారన్నారు. నిజంగా తన సోదరుడికి సీటు ఇవ్వాలనుకుంటే టీడీపీకి 5-6 కమ్మ నియోజకవర్గాలు ఉన్నాయని ఆయన వివరించారు. సరే, ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు, ఇవ్వచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే 6 ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట. ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కమ్మాసే పోటీ చేస్తారు. సరే, అక్కడంటే భరత్ ఉన్నాడు కుటుంబ సభ్యుడు, వైజాగ్లో ఓకే. మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది. అలాగే నాగండి బాబు అంటున్నటువంటి ఏలూరు సీట్ ఉంది. ఇటు పక్క గుంటూరు గల్లా గారు పోటీ చేయాలంటున్నారు. అటు పక్క నరసరావుపేటలో అభ్యర్థి లేదు, అక్కడికి వచ్చు కదా. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు విజయవాడను పట్టించుకోలేదన్నారు. విజయవాడ రియాలిటీ అయితే అమరావతి ఒక కళ అన్నారు నాని. అమరావతిని తానే కట్టించాలని చెప్పుకోవడానికే చంద్రబాబు పరిమితమయ్యారని ఆయన మండిపడ్డారు. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్. ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫ్రంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలీదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. లోకేష్ పాదయాత్రకు హాజరు కాకపోవడం వల్లనే కేశినేనిని తప్పించారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన లోకేష్ పాదయాత్ర చేస్తే ఎంపీగా గెలిచిన తాను వెళ్లి జీ హుజూర్ అనాలా అని ఆయన ఫైర్ అయ్యారు. లోకేష్ గారు పాదయాత్ర ఏంటంటే ఏం రైట్ ఉందని పాదయాత్ర చేయడానికి? ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా, గెలిచిన ఎంపీనా? ఏం రైట్ ఉంది అంటే? చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారిది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తావా? ఏం త్యాగం చేసావు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం? నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే, నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీహుదురు అనాలా? గెలిచిన ఎంపీ, యాంటీ వేవ్లో గెలిచిన ఎంపీ నీ యోగాలలో నేను పాల్గొనాలా? ఎట్లా పాల్గొంటాను? ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు. ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు, పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు, మీ నాన్నగారి పలుకుబడి వాడుకున్నావు, మీ తాతగారి పలుకుబడి వాడుకున్నావు, అన్నీ వాడుకుని నువ్వు ఓడిపోయావు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ నేతల చేత తనను తిట్టించారని ఆరోపించారు. ఎన్ని అవమానాలు చేసినా సహిస్తూ వచ్చానని, ఇక ఓపిక లేదన్నారు. 2 సార్లు తాను తన డబ్బులు ఖర్చు చేసి ఎంపీగా గెలిచానని, పార్టీ నుండి ఒక్క పైసా తీసుకోలేదన్నారు.
టీడీపీ జనసేన పొత్తు గురించి మీడియా ప్రశ్నించగా ఆ కూటమికి వచ్చే ఎన్నికల్లో 40 స్థానాలు కూడా రావని చంద్రబాబు స్వయంగా చేయించుకున్న ఢిల్లీ సంస్థ సర్వేలోనే తేలిందన్నారు కేశినేని నాని. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్న తీరు తనకు నచ్చిందన్నారు. అందుకే ఆయనతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని, ఆయన ఏ బాధ్యత అప్పగించినా దాన్ని నిర్వర్తిస్తానని కేశినేని వ్యాఖ్యానించారు.